సెట్విన్ కేంద్రాల ద్వారా మహిళలకు పలు రకాల శిక్షణలు, నిరుద్యోగులకు ప్లేస్మెంట్ల కల్పన కల్పిస్తున్నామన్న మంత్రి పొన్నం. త్వరలో గౌరవెల్లి కాలువ ద్వారా నీళ్లు తీసుకొస్తామన్న మంత్రి. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్స్ తోనే పంట దిగుబడి పెరిగింది. బీఆర్ఎస్ చెప్పిన దానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందన్న భట్టి. ధరణిని సెట్ చేస్తున్నాం, రైతుల ఇబ్బందులను తొలగిస్తున్నామన్న డిప్యూటీ సీఎం. ఈ నెల 21 నుంచి లోక్ మంథన్ 2024 కార్యక్రమం. లోక్ మంథన్ పేరుతో అంతర్జాతీయ సదస్సు, సాంస్కృతిక ఉత్సవం. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లుగా తెలిపిన కిషన్ రెడ్డి. 1500 మంది కళాకారులు పాల్గొంటారన్న కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట. చెర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని పిటిషన్పై విచారణ. ప్రత్యేక బ్యారెక్, ఇంటి భోజనానికి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. శ్రీకాకుళంలో స్వచ్ఛ శ్రీకాకుళంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడమే స్వచ్ఛ శ్రీకాకుళమన్న కేంద్ర మంత్రి. సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయన్న బొత్స. ఋషికొండలో కట్టినవన్నీ కూడా ప్రభుత్వ భవనాలే కానీ జగన్ సొంత భవనాలు కాదు. అందులో ఏదైనా లోపం జరిగితే విచారణ చేసుకోవచ్చన్న బొత్స. సోషల్ మీడియా పోస్టుల పేరుతో వైసీపీ నేతలను వేధిస్తున్నారు. అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో పొలానికి వెళ్లే దారిలో భారీ వరి పంట వ్యర్థాలు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. స్వయంగా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించిన గ్రామస్తులు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో పాము కలకలం. కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లోకి చేరిన నాగుపాము. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్. పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిన సిబ్బంది. హన్మకొండలో పలువురు బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్. సీఎం సభ సందర్భంగా నిరసన తెలిపే అవకాశం ఉండడంతో గృహ నిర్బంధం. మెదక్ జిల్లా నర్సాపూర్లో పోలీసుల నిర్వాకం. 2 నెలల క్రితం భూ వివాదంలో 4గురిపై కేసు నమోదు. 6 ఏళ్ల క్రితం చనిపోయిన విఠల్ అనే వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో దొంగల హల్చల్. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు ఇంట్లో చోరీ, విలువైన పత్రాలు అపహరణ. రేపు మహారాష్ట్రలో ఒకటే ఫేజ్లో అసెంబ్లీ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది. ఇప్పటికే పూర్తయిన అన్ని ఏర్పాట్లు. కర్ణాటక ఉడిపిలో పోలీసులు నక్సల్స్ కు మధ్య కాల్పులు. నక్సల్ లీడర్ను మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,070 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,650 రూపాయలు. కిలో వెండి ధర 1,10,000 రూపాయలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,78,00,000.